అవసరం ఉన్నా లేకపోయినా, సమయం అనుకూలించినా అనుకూలించకపోయినా ప్రధాని మోదీని చంద్రబాబు పదే పదే ఎందుకు పొగుడుతున్నారు? రాజకీయంగా భయంగా గడపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే చంద్రబాబు అలా వ్యవహరిస్తున్నారా? తన ఇష్టాలతో సంబంధం లేకుండా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల్ని చూసి చంద్రబాబు భయపడిపోతున్నారా? బాబుకు ఇష్టం లేకపోయినా బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవిని ఎందుకు కట్టబెట్టారు? గతంలో పలు సందర్భాల్లో బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విమర్శల్ని, అనుచిత వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టేది లేదని ప్రకటించి మరి టీడీపీని ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? బాబు దిగజారుడు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన సదస్సులో చెప్పిన విషయాలు గమనించదగినవే. ముఖ్యంగా చంద్రబాబు తన సీనియారిటీని కూడా పక్కన పెట్టి ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తివేస్తూ మాట్లాడడంలోని ఆంతర్యంపై పలు విశ్లేషణలు వస్తాయి. ఎలాగలా కష్టపడి మోడీని, అమిత్ షాను ప్రసన్నం చేసుకుని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో రాజకీయంగా బీజేపీ వారి వద్ద భయంగా గడపవలసిన పరిస్థితిలో ఉన్నారేమో అన్న అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. చంద్రబాబులో ఏదో తెలియని అభద్రతాభావం ఏర్పడిందన్న సందేహం వస్తుంది. రాజ్యసభ సీటును బీజేపీ అభ్యర్థిగా వచ్చిన ఆర్ కృష్ణయ్యకు కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడడం ఒక ఉదాహరణ. మరో సీనియర్ నేత సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవిని బీజేపీ ఇచ్చిన తీరు చంద్రబాబుకు షాక్ వంటిదేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించే దశ నుంచి ఇప్పుడు తన ఇష్టాలతో సంబంధం లేకుండా బీజేపీ చేసే ఎంపికలకు మౌనంగా ఆమోదం తెలిపే దుస్థితిలో చంద్రబాబు పడ్డారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ జుట్టు బీజేపీ చేతిలో ఉందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సందర్భం అయినా కాకపోయినా మోడీని పొగడ్డం, బీజేపీ విధానాలకు అనుకూలంగా మాట్లాడడం చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీని తన రాజకీయ జీవితంలో పలుమార్లు తీవ్రంగా విమర్శించేవారు. మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందుకోసం ఆయన ఎన్ని పాట్లు పడింది అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని నిందించేవారు. గుజరాత్ మారణ హోమానికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తేవారు. మోడీని హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వబోనని, ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసేవారు. అన్ని విమర్శలు చేసిన బీజేపీ నాయకత్వం ఆయన పదవి నుంచి తప్పించకపోయేసరికి చంద్రబాబే సర్దుకుని ఎన్డీఏతో కొనసాగారు. 1999లో బీజేపీతో పొత్తు కారణంగానే గెలిచిన 2004లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఓటమి చెందక తప్పలేదు. ఆ తర్వాత జీవితంలో బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని ప్రకటించారు. 2009లో వామపక్షాలతో పాటు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. దాంతో పంధా మార్చుకుని 2014 నాటికి మోడీకి దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్తో పొత్తుకు బీజేపీ యత్నించినా జగన్ ఒప్పుకోకపోవడం చంద్రబాబుకు ఉపయోగపడింది. మొత్తం మీద కలిసి పోటీ చేయడం, జనసేనను స్థాపించిన పవన్ కళ్యాణ్ పోటీలో లేకుండా మద్దతు ఇవ్వడం, తత్ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది. 2018 నాటికి మళ్ళీ బీజేపీతో చంద్రబాబు విభేదించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తిరిగి గెలవకపోవచ్చని, మోడీ ప్రధాని కాకపోవచ్చని నమ్మినట్లు చెబుతారు. దాంతో ఆయన బీజేపీ పైన, మోడీ పైన చాలా తీవ్రమైన విమర్శలు చేసేవారు. మోడీని టెర్రరిస్టులతో పోల్చారు. వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తూ భార్యను ఏలుకోలేని వాడని, ముస్లింలను బతకనివ్వడని ఇలా పలు ఆరోపణలు గుప్పించేవారు. మోడీ తిరిగి ప్రధాని అవడంతో వెంటనే ప్లేట్ తిరగేశారు. బీజేపీకి దగ్గరవడానికి అన్ని వ్యూహాలు అమలు చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ను ప్రయోగించారని చెబుతారు. పవన్ తొలుత బీజేపీకి దగ్గరై తదుపరి టీడీపీని కలపడానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఆయన దాచుకోలేదు. బీజేపీతో టీడీపీని కలపడానికి తాను బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని కూడా ప్రకటించారు. ఈసారి కూడా వైసీపీతో స్నేహం చేయడానికి బీజేపీ ముందుకొచ్చినా జగన్ సిద్ధపడలేదు. అది చంద్రబాబుకు కలిసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అండ, ఎన్నికల కమిషన్ అనుకూల ధోరణి, సూపర్ 6 హామీలు తదితర కారణాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీని పొగుడుతున్న తీరు కాస్త ఆశ్చర్యం అనిపించినా గత చరిత్ర తెలిసిన వారెవ్వరూ ఇది మామూలే అని భావిస్తుంటారు. ఒకప్పుడు తానే మోడీ కన్నా సీనియర్ అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని నుంచి పాఠం నేర్చుకున్నానని అంటున్నారు. దానికి కారణం ఏమిటంటే మోడీ వరుసగా గెలుస్తూ అధికారం నిలబెట్టుకున్నారట.
గతంలో సిబిఐ, ఈడీ వంటి వాటిని మోడీ ప్రయోగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించేవారు. బహుశా దాని ద్వారానే మోడీ అధికారం నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం కలిగిందేమో తెలియదు. దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఇప్పుడు ఏపీలో పోలీసులతో వైసీపీ వారిపై అడ్డగోలు కేసులు పెట్టించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్న అనుమానం కలిగేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయనిపిస్తుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా హామీలు ఇవ్వడం, ఆ తర్వాత అనేక విషయాల్లో ఎగనామం పెట్టడం జరుగుతుందన్నది సర్వత్రా ఉన్న భావన. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ తదితర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల టీడీపీకి బాగా అప్రతిష్ట వచ్చిందన్న సంగతి జనం మర్చిపోవాలన్నది ఇప్పుడు ఆయన ఉద్దేశం కావచ్చు. మోడీ వల్ల దేశం బాగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు తెలిపారు. మరి గతంలో అందుకు విరుద్ధంగా ఎందుకు మాట్లాడింది, ఎప్పుడూ వివరణ కూడా ఇవ్వలేదన్నది వాస్తవం. జనాభా నియంత్రణ వద్దని చెబుతూ ఏకంగా యూపీ, బీహార్ రాష్ట్రాలు జనాభాను పెంచి దేశాన్ని కాపాడుతున్నాయని అనడం మరీ విడ్డూరంగా ఉంది. గతంలో ఆ రెండు రాష్ట్రాలు సరిగా పెర్ఫామ్ చేయక దేశానికి నష్టం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాల ఆదాయం కూడా ఆ రాష్ట్రాలకు పోతోందని వాదించిన చంద్రబాబు ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. కొత్త డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతున్నప్పటికీ ఆయన ఆ మాట అనలేకపోతున్నారు. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న భావనతోనే ఆయన ఇలా చేస్తున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. దానికి తగ్గట్లుగానే ఆయన కుమారుడు మంత్రి లోకేష్ శాసనమండలిలో మాట్లాడినట్లు అనిపిస్తుంది. వైసీపీ సభ్యులు ఒకరు కేంద్రంలో టీడీపీపైనే ప్రభుత్వం ఆధారపడినప్పటికీ అని ఆయా అంశాలు ప్రస్తావిస్తుండగా లోకేష్ వెంటనే జోక్యం చేసుకుని అలా చెప్పవద్దని, తాము బేషరతుగా కేంద్రంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. లోకేష్ కూడా అలా మాట్లాడారంటే బీజేపీ అంటే వీరు భయపడుతున్నారని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలు అవుతాయి. ఒకప్పుడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తాకట్టు పెట్టిందనే విమర్శను పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పెద్ద ఎత్తున చేశారు. మరి ఇప్పుడు తెలుగుదేశం వ్యవహార శైలి కూడా మరి ఎలాంటి విమర్శలకు గురవుతుందో ఊహించుకోవచ్చు. ఏదేమైనా చేసిన వాగ్దానాల అమలు కన్నా ప్రత్యర్థులను వేధించి జైళ్లలో పెట్టి అధికారాన్ని కొనసాగించాలన్న లక్ష్యం వల్ల చంద్రబాబు, లోకేష్లు మరింత అప్రతిష్ట పాలవుతారు తప్ప ప్రయోజనం ఉండదు. అధికారం అనే పొర కళ్ళను కప్పేసి ఉంచినప్పుడు ఎవరు హితోక్తి చెప్పినా చెవికి ఎక్కకపోవచ్చు.